హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. డిఫెన్స్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఇండియన్ నేవీలో పర్మనెంట్ బేసిస్లో జాబ్ చేసుకునే ఒక అద్భుత అవకాశం అన్నమాట. అంటే అగ్నివీర్ లాగా 4 ఇయర్స్ సర్వీస్ కాదండి ఈ నోటిఫికేషన్. మీరు లైఫ్ లాంగ్ ఇండియన్ నేవీలో సర్వీస్ చేసుకునే ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్‌లా ఉంటది. అండ్ అలానే ఛానెల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానెల్ నుంచి రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానెల్‌లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇదిగోండి ఇది అఫీషియల్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారా ఎస్ఎస్ఆర్ ఎంఈడీ అని అప్లికెంట్ విండో ఫర్ ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయన్నమాట. ఇవన్నీ కూడా పర్మనెంట్ డిఫెన్స్ జాబ్ వేకెన్సీస్ అన్నమాట. అన్నీ కూడా మీరు లైఫ్ లాంగ్ సర్వీస్ చేసుకోవచ్చు. అగ్నివీర్ లాగా 4 ఇయర్స్ కాంట్రాక్ట్ కాదనమాట. ఇదిగోండి ఇక్కడ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని ఉంది కదా! ఇంగ్లీష్ పైన క్లిక్ చేస్తే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి యాజ్ ఎ సెయిలర్ ఫర్ సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ ఇన్ మెడికల్ బ్రాంచ్‌లో మీకు 2 కేటగిరీ నంబర్స్ ఇచ్చాడు. 2 నోటిఫికేషన్స్ నంబర్స్ ఇచ్చాడండి. 02/2025 అలాగే 02/2026 ఈ 2 బ్యాచ్‌లకి ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే అన్‌మ్యారిడ్ ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి అన్‌మ్యారిడ్ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ సెయిలర్స్ ఇన్ మెడికల్ బ్రాంచ్ ఫర్ ఎస్ఎస్ఆర్ ఇన్ 02/2025 అలానే 02/2026 2 బ్యాచ్‌లకి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే 10+2 ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పీసీబీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మీకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే 50% మార్క్స్ అనేది అగ్రిగేట్ ఉండాలి. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో 40% ఉండాలి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 40% ఇండివిజువల్‌గా ఉండాలి. ఓవరాల్‌గా 50% మీకు ఇంటర్మీడియట్‌లో 50% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. ఇంకోటి క్యాండిడేట్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ క్లాస్ 12th బోర్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2024-25 వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఫర్ 02/2025 బ్యాచ్‌కి 1 సెప్టెంబర్ 2004 నుంచి 29 ఫిబ్రవరి 2008 వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. బోత్ డేట్స్ కూడా ఇన్క్లూజ్ అవుతాయి. ఈ డేట్‌లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక బ్యాచ్ ఉంది కదా 02/2026 వాళ్ళకి 01 జూలై 2005 నుంచి 31 డిసెంబర్ 2008 ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకోటి క్యాండిడేట్ బోర్న్ బిట్వీన్ 1 సెప్టెంబర్ 2004 టు 31 డిసెంబర్ 2008 ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఐఎన్ఈడి 2025. యాక్చువల్‌గా మనకి ఈ ఎగ్జామినేషన్ అనేది కామన్‌గానే జరుగుతది 2 బ్యాచ్‌లకి కూడా. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే మీకు ఇనీషియల్‌గా మీకు ట్రైనింగ్ పీరియడ్‌లో 14,600 పే చేస్తారు. విత్ ఆల్ అంటే మీకు అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ 14,600 మీకు ప్రొవైడ్ చేస్తారనమాట శాలరీ అనేది. అండ్ మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ పే స్కేల్ ఎంత అంటే 21,700 నుంచి 69,100 అంటే మీకు ఈజీగా 40,000 పైనే శాలరీ వస్తది. అండ్ అలానే ప్రమోషన్స్ ఎక్కడి వరకు మీకు అవుతారంటే మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ వరకు మీకు ప్రమోషన్ అనేది ఉంటది. అండ్ మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్‌కి మీకు పే స్కేల్ ఎంత అంటే 47,600 నుంచి 1,51,000 అంటే మీకు ఈజీగా ₹1,00,000 వరకు శాలరీ అనేది ఉంటదనమాట మీకు మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ అయిపోతే. ఓకేనా? చెప్పాను కదా ఇది పర్మనెంట్ బేసిస్ జాబ్ అని. మీరు మాస్టర్ చీఫ్ పెటీ ఆఫీసర్ వరకు మీకు ర్యాంక్ అనేది వెళ్తుందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే ఆల్రెడీ మీకు డిఫెన్స్ సర్వీస్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసు కదండీ. మెడికల్ ట్రీట్మెంటు, లీవ్ ట్రావెల్ కన్సెషను, అలాగే మీకు మీ డిపెండెంట్స్‌కి హౌసింగ్ ఫెసిలిటీ ఉంటది. అలాగే మెడికల్ ఫెసిలిటీ ఉంటది. అన్ని బెనిఫిట్స్‌తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో, డెఫినిట్‌గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు యుటిలైజ్ చేసుకోండి. అండ్ అలానే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటది 75 లాక్స్‌కి. ఓకే. అండ్ అలానే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటదో చూసుకుంటే ఇదిగోండి. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే స్టేజ్ 1 ఐఎన్ఈటీ ఎగ్జామ్ విల్ బి కండక్టర్ ఫర్ 02/2025 అలాగే 02/2026 2 బ్యాచ్‌లకి కామన్‌గా ఒకటే ఎగ్జామ్ ఉంటదండి స్టేజ్ 1లో. ఓకేనా? అది ఎప్పుడు జరుగుతుందంటే మే 2025 మేలో మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది.
బట్ షార్ట్ లిస్ట్ చేసేది ఎలా చేస్తారంటే 2 బ్యాచ్లకి సెపరేట్గా షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. ఓకేనా, ఎగ్జామ్ మాత్రం 2 బ్యాచ్లకి కామన్గానే ఉంటుంది, బట్ షార్ట్ లిస్ట్ అయ్యేది మాత్రం 2 బ్యాచ్లకి సెపరేట్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చాడు. స్టేజ్ 1 అనేది మీకు అంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఈ మంత్ 29th నుంచి ఓపెన్ అవుద్ది. ఏప్రిల్ 10th వరకు ఓపెన్లో ఉంటుంది అనమాట. ఓకేనా, కరెక్షన్ విండో కూడా ఇచ్చాడు 14th ఏప్రిల్ నుంచి 16th ఏప్రిల్ వరకు. అండ్ మీకు స్టేజ్ 1 ఎగ్జామ్ కూడా మేలో జరుగుతుంది, రిజల్ట్ కూడా మేలోనే వచ్చేస్తుంది. ఓకే, అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్ ఈ బ్యాచ్కి 2/2025 బ్యాచ్కి జూన్లో జరుగుతుంది అనమాట. ఓకేనా, షార్ట్ లిస్టింగ్ ఇష్యూ కాల్ అప్ లెటర్ జూన్లో ఇస్తాడు. అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్ అనేది జూలైలో జరుగుతుంది. అండ్ మీకు ట్రైనింగ్ అనేది సెప్టెంబర్లో స్టార్ట్ అయిపోతుంది 2025. అలాగే 2/2026 బ్యాచ్కి మీకు కాల్ లెటర్ ఇష్యూ అనేది మార్చ్ 2026లో ఇష్యూ చేస్తారు. ఓకేనా, మేలో మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ మీకు ట్రైనింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూలైలో స్టార్ట్ అవుతుంది. 2 బ్యాచ్లకి ఇక్కడ అర్థమైంది కదండి. 2/2025కి మీకు ట్రైనింగ్ అనేది సెప్టెంబర్ 2025లో స్టార్ట్ అవుతుంది. అండ్ 2/2026 బ్యాచ్కి అయితే నెక్స్ట్ ఇయర్ జూలైలో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇండియన్ నేవీ టెస్ట్ అని చెప్పాను కదా, INET, ఈ టెస్ట్కి ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ రైట్ ఆన్సర్ 1 మార్కు అండ్ రాంగ్ ఆన్సర్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉందండి, 0.25 మార్కు. అండ్ మీకు ఎగ్జామ్ అంతా 10+2 సిలబస్ లెవెల్లోనే ఉంటుంది. ఇంగ్లీషు, సైన్స్, బయాలజీ, జనరల్ అవేర్నెస్ వీటిపైన మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇచ్చాడు 550 రూపీస్ విత్ GST 18% కూడా ఆన్లైన్లో పే చేయాలన్నమాట. ఓకేనా, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సెకండ్ స్టేజ్ అండి. స్టేజ్ 2లో చూసుకుంటే PFT ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అలాగే రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అండ్ అక్కడ చూసుకుంటే మీకు స్టేజ్ 2లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే NCC క్యాండిడేట్స్కి ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి. NCC వాళ్ళు స్టేజ్ 1 ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా స్టేజ్ 2 ఎగ్జామే రాయాలన్నమాట. అండ్ మీ NCC సర్టిఫికేట్ అంతా కూడా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాలి. ఓకేనా, అండ్ ఫర్దర్గా ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ అవుతుంది. అందులో ఏ ఈవెంట్స్ ఉంటాయంటే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 6 minutes 30 seconds, అలాగే 20 స్క్వాట్ అప్స్, 15 పుషప్స్, బెంట్ నీ సిటప్స్ 15 ఉన్నాయి. ఇవన్నీ కూడా తీయాలి. ఓకే, అడ్వైజర్ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ డిజైరబుల్ అన్నాడు. అంటే ఇవన్నీ మీకు ఉంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్, అంటే మ్యాండేటరీ ఏం కాదు, డిజైరబుల్ అని అడిగాడు. ఓకే, అండ్ ఫర్దర్గా స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి. 100 మార్క్స్కి ఈచ్ రైట్ ఆన్సర్కి 1 మార్కు అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే దేనిపైన ఎగ్జామ్ ఉంటుంది అంటే ఇంగ్లీషు, సైన్స్, బయాలజీ, జనరల్ అవేర్నెస్ సేమ్ టాపిక్స్ అండి. స్టేజ్ 1 స్టేజ్ 2లో కూడా 10+2 స్టాండర్డ్లో ఉంటుంది. సిలబస్ అంతా కూడా మీకు ఇండియన్ నేవీ సైట్ ఉంది కదా, ఆ సైట్లో మీరు చూడొచ్చు అనమాట. 1 hour డ్యూరేషన్ స్టేజ్ 2 అనేది. అండ్ దీని తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దాంట్లో మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అనేది కూడా మీకు అక్కడ అంటే ఇండియన్ నేవీ వెబ్సైట్లో ఉంటుంది. ఇక్కడ మీరు దానికి 5 days స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మెడికల్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. తర్వాత ఫైనల్లో మీకు మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. దాని తర్వాత మీకు సెలక్షన్ అనేది అంటే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రీ ఎన్రోల్మెంట్ మెడికల్ చెకప్ కూడా జరుగుతుంది అక్కడ చిలికాలో. అది జరిగిన తర్వాత మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలనేది కూడా ఇచ్చాడు. హైట్ అనేది 157 centimeters మినిమం ఉండాలి. ఓకేనా, టాటూస్ ఉండకూడదు. ఓకేనా, విజువల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అలానే ట్రైనింగ్ అండ్ ఇనీషియల్ ఎంగేజ్మెంట్ కూడా ఇచ్చాడు చూసారా. ఇక్కడ చూస్తే మీకు 2025 విల్ కమింగ్ సెప్టెంబర్ 2025లో మీకు ఈ బ్యాచ్కి 2/2025 బ్యాచ్కి సెప్టెంబర్ 2025లో మీకు ఇనీషియల్ ట్రైనింగ్ అనేది చిలికా ఒడిశాలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసారా ఇనీషియల్ ఎంగేజ్మెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 20 years. ఆల్రెడీ చెప్పాను కదా ఇది మీకు పర్మనెంట్ గవర్నమెంట్ సర్వీస్ అని, డిఫెన్స్ జాబ్ అని. ఇది 20 years మినిమం సర్వీస్ ఉంటుంది అనమాట. అంటే మీరు జాయిన్ అవ్వగానే 20 yearsకి అగ్రిమెంట్ రాయాలి, తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకేనా, అండ్ జనరల్ కానీ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీరు ఏవైతే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారో అవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. ఓకేనా, ఇదంతా కూడా. అండ్ అదే టైంలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీకు మార్చ్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఏప్రిల్ 10th వరకు ఉంటుంది. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే సెపరేట్ వీడియో డెఫినెట్గా చేసి పెడతానండి. ఇవ్వండి డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. పర్మనెంట్గా ఇండియన్ నేవీలో సర్వీస్ చేసుకునే
ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.